మీరు ఎందుకు తీసుకున్నారు ఈ ఎమ్మెల్సీ పోటీలో బరిలోకి దిగాలన్న నిర్ణయాన్ని? అంటే నేను ప్రయత్నం చేస్తున్నా బ్రదర్. మొన్న కూడా మీరు చూసినట్టుగా ఎన్నికలకు ముందు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. 1 ఇయర్ అయిపోయింది. అంతేకాకుండా వాళ్ళ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఏ విధంగా జరిగినాయి మనం చూసినాం. మిగిలిన పోస్ట్ ఇవాళ వరకు ఖాళీలు ఎన్నో చెప్పలేదు. అన్నిటికీ మించి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ కంటిన్యూయస్ ప్రాసెస్ మనం ఫైట్ చేస్తూ గ్రూప్ 1 మన కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఈ కంటిన్యూయస్ ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. ఇష్యూస్ ఎక్కడి అక్కడ ఉన్నాయి. దీనిపైన చర్చలు ప్రశ్నించే గొంతులం అని చెప్పి చాలామంది ఎమ్మెల్సీలు ఆల్రెడీ లోపల పోయి కూర్చున్నారు. ఈరోజు దానిపైన చర్చ లేదు. అతి భయంకరం ఏంటంటే మొన్న జనాభా లెక్కలు జరిగినాయి కదా. జనాభా లెక్కలలో 2011 కాంగ్రెస్ పార్టీ యూపీఏ సర్కారు చేసినటువంటి జనాభా లెక్కల 3,50,00,000 జనాభాని వచ్చింది. మన 2014 కేసీఆర్ చేసిన జనాభా లెక్కలల్లో 3,68,00,000 అని వచ్చింది. మరి మొన్ననేమో జనాభా లెక్కలలో రేవంత్ రెడ్డి చేసిన జనాభాలో 3,54,00,000 మంది వచ్చిండ్రు. అంటే 14 లక్షల మంది తగ్గిండ్రు 10 ఏళ్ళలో. అంటే జనాభా పెరుగుతుంది కానీ తగ్గుడు ఎట్లయితుంది? ఈరోజు అంటే పచ్చి అబద్ధం. దీని మీద ఒరిజినల్గా అక్కడ రాజ్యసభలో కానీ ఇక్కడ మన పెద్దల సభ ఎమ్మెల్సీ సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉండే. కానీ కౌన్సిల్లో ఒక్క ఎమ్మెల్సీ కూడా కోదండరామ్ ఉంటాడు, చర్చ జరపరు. మరి ప్రముఖ మీ భాషలో లొల్లయ్య మల్లయ్య ఆయన ఉంటాడు, ఆయన మాట్లాడు. మరి ఇవన్నీ మాట్లాడకుండా అసలు జనాభా లెక్క జరిగిందని ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు బక్కా జాడ్సన్ పోతే ఇవన్నీ క్లియర్ అయితే అని మీరు భావిస్తారా? చర్చ చేస్తా అవుతుందా మీతో? 100%. ఎందుకంటే డేటా ఉన్నది. ఈ భయంకరం ఏంటంటే మన ఓట్లు మన 18 ఏళ్ళు దాటి ఓట్లు ఉన్న వాళ్ళు 3,32,00,000 ఉన్నాయి. 10వ తరగతి రాసిన వాళ్ళు ఆన్ రికార్డు 5,50,000 మంది ఉన్నది. ఎల్కేజీకి వెళ్ళి నువ్వు 12వ తరగతి దాకా తీసుకుంటే నువ్వు 60 లక్షల మంది వీళ్ళే పుట్టిన పిల్లలు కాక. అంటే 4,20,00,000 మంది జనాభా ఉండాలి. అసొంటిది 3,54,000 మందిని 54 లక్షల మందిని చూపెడితే మరి 60 లక్షల మందిని ఎవరు చంపినట్టు? ఏడ చంపి ఏడ బొంద పెట్టినట్టు? ఎందుకు లొక్క చూపెడతలేరు? ఈ రోజు ఇక్కడ కేసు తీసుకోరని చెప్పి నేను ఢిల్లీలో కేసు పెట్టిన దీనిపైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ మన అక్కడ సైబర్ క్రైమ్లో కేసు పెట్టి ఆల్రెడీ ఈ రికార్డ్స్ ఉన్నటువంటి MCRHRD గవర్నమెంట్ సంస్థ అందులోకెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి అదే మొత్తం మన రికార్డు తీసి పడేసి కులాల గణాంకాలు తీసేసిండ్రు, పాతాయి జనాభా లెక్క తీసి పడేసిండ్రు. ఈరోజు మీరు దొరుకుతారని వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి మా మణికొండ పోలీస్ స్టేషన్ పంపారు. అంటే ఇంత పెద్ద 60 లక్షల మంది జనాభా గాయబ్ చేసిన మీద ఎవరు అవసరం లేదు. ఒక మామూలు ఎమ్మెల్సీ ఆయన స్పీకర్కు రీప్రజెంట్ ఇచ్చి నేను దీని మీద చర్చించాలనుకో దీని మీద చర్చిస్తే అయ్యేపా. ఈరోజు గుడ్డి లెక్క అసలు లెక్కలు లేకుండా 20 లక్షల మంది బీసీలను తగ్గేసిండ్రు. 20 లక్షల మంది కాదు 50 లక్షల మందిని తీసేసిందని చెప్పొచ్చు. ఈరోజు మీ దగ్గర ఉన్న లెక్కలేంది 20 లక్షల మంది తగ్గించిందని. 60 లక్షల మంది జనాభా తగ్గిందనంటే 90% నీకు SC ST బీసీలే ఉంటారు. 90%లో 50 లక్షల మంది తగ్గించారు, 20 లక్షల మంది తగ్గించారని చెప్పి వీళ్ళు లొల్లాయి మళ్ళీ వీళ్ళంతా అబద్ధాలని చెప్పాలి. కాబట్టి ఈరోజు తప్పుదోవలు పట్టించు కాదు, వాళ్ళతో ప్రభుత్వంతో కుమ్మక్కైన ఎమ్మెల్సీలు ఏం మాట్లాడదు. మీరు మొదట మాట్లాడింది ఏంటి అని అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అవసరమా, ఎందుకు బరిలోకి దిగిరు అని అంటే ఇవన్నీ లెక్కలు చెప్పారు కదా, ఇవి మాట్లాడతలేరు, గతంలో కూడా పోయారు, ఎవరు కూడా చట్టసభలో మాట్లాడతలేరు అన్నారు కదా. మీరు పోయి కూడా గట్టిన నోరు మూసుకొని ఉంటే ఏంది పరిస్థితి? నేను రోడ్డు మీదనే నోరు తెరిచి కూర్చుంటున్నా. నేను ఏ పార్టీ తరపు నిలబడ్డానో ఆ ప్రభుత్వాన్నే నేను నిలదీసిన. ఎట్లా నమ్మాలి బక్కా జాడ్సన్? బాగా సస్పెండ్ అయ్యి రోజు బయట ఉన్నా కదా, సస్పెండ్ అయ్యి బయట ఉన్నా. పిలిచినా నేను పోలే. చిన్నారెడ్డి 3 నెలలు గామగొండు నువ్వు మాట్లాడకుంటుంటే నీకు పదవి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇదే గడపలకు లోపలికి వచ్చి చెప్పినా కానీ నేను కుదరని ఇట్నే అడుగుతాను, నువ్వు ఏం చేసుకుంటో చేసుకో. ఏంది మీ జీవిత గమ్యం ఏంది అసలు? ఇప్పుడు ఇంత భయంకరంగా 1,200 మంది విద్యార్థులు చంపినరు. వాళ్ళని ఎందుకు చంపాలి? తెలంగాణ కోసం ఎందుకు తెచ్చుకోవాలి వీళ్ళందరూ? ఈరోజు చెప్పిన వాళ్ళు ఎక్కడికి పోయినరు? ఎందుకు కనబడతలేరు? ఈరోజు బ్రదర్ ఎవరు నిలబడ్డా ప్రశ్నించే గొంతులను అందరూ ముందుకు వస్తుండ్రు, నిలబడుతుండ్రు. మళ్ళీ అక్కడ పోయినాక ప్రశ్నించగా అసలు కూడా మాట్లాడతలేరు. మీరు కూడా గట్టిన తయారైతే ఏంది అంటున్నా నేను. బ్రదర్ తయారైతే ప్రభుత్వంలో పోయేటోండి కదా, 100% నాకు పదవచ్చు కదా. ఈరోజు ఆ రోజు ఇయాటి వరకు ఉన్న పిటిషన్ నాయ తప్ప ఏమన్నా రేవంత్ రెడ్డి గారి ఉన్నాయా, లేకుంటే బట్టి విక్రమార్కి ఉన్నాయా, ఇంకెవరియా ఉన్నాయా? ఇలా కొట్లాడుతుంది నేనే కదా. కాబట్టి 100% ప్రభుత్వం నాకు ఏదో ఒక పదవచ్చు. నేను బయటకు వచ్చి నేను ఇప్పుడు మౌనంగా ఉండాలి, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు బహిరంగంగా ఓపెన్ గా బ్రదర్ గతంలో మనం ఈ సబ్జెక్ట్స్ పైన ఫైట్ చేసినాం. బక్కా జాడ్సన్ పోరాటం అంతా కూడా పదవుల కోసమేనా? పదవి కోసం కాదు, స్టేజ్ కోసం.